బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాలకృష్ణకి ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించారు. కాసేపట్లో గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్కి వెళ్తారు చంద్రబాబు. ఇవాళ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాబోతున్నారు బాలకృష్ణ. ఇటీవల జూలై 21న ఎన్బీకే 111 సినిమా షూటింగ్లో బాలయ్య ఎడమ మోకాలికి గాయమైంది. క్వాడ్రిసెప్స్ టెండన్స్ చీలడంతో 3 గంటల పాటుగా సర్జరీ చేశారు వైద్యులు. ప్రస్తుతం బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. 6 వారాల విశ్రాంతి అవసరం ఉన్నారు వైద్యులు. బాలయ్య త్వరగా కోలుకోవాలని అభిమానులు కూడా పూజలు చేస్తున్నారు. సో ఎన్బీకే 111 గోపీచంద్ మల్నేని దర్శకత్వంలో వస్తున్నటువంటి సినిమా కాకినాడ పోర్టు దగ్గర మంచు మనోజ్ అండ్ బాలకృష్ణ మధ్య యాక్షన్ సీక్వెన్స్ సంబంధించి షూటింగ్ జరుగుతుండగా కాలు జారి కింద పడిపోయారు ఆయన. సో ఎడమ కాలి మోకాలికి గాయమైంది. చిన్నగా అక్కడ రక్తం కూడా గడ్డకట్టింది. ఆ తర్వాత కొంత మజిల్ టీరింగ్ కూడా అయింది. సో దీంతో వైద్యులు అనేక రకాల టెస్టులు చేసిన తర్వాత ఆయన పూర్తిగా ఫిజికల్ ఫిట్నెస్ చెక్ చేసిన తర్వాత బాలకృష్ణకి ఒక సర్జరీ కూడా చేశారు. 3 గంటల పాటుగా సర్జరీ జరిగింది. సో కొంత విశ్రాంతి అవసరం అంటున్నారు. సో ప్రస్తుతం చంద్రబాబు మరి కాసేపట్లోనే బాలకృష్ణ ఉన్నటువంటి ఏఐజీ ఆసుపత్రికి చేరే అవకాశం. ఏఐజీ ఆసుపత్రిలో బాలకృష్ణని పరామర్శిస్తారు ఆయన. సో సాయంత్రానికల్లా బాలకృష్ణ డిశ్చార్జ్ అవకాశం కూడా ఉంది. సో ప్రజెంట్ బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. కొంచెం సర్జరీ అయింది కాబట్టి విశ్రాంతి అవసరం అంటున్నారు. సాయంత్రానికల్లా డిశ్చార్జ్ అవుతారు ఆయన. ఫ్యాన్స్ కూడా తొందరగా డిశ్చార్జ్ అయ్యి మళ్ళీ ఆయన సినిమాల్లో షూటింగ్లో పాల్గొనాలని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు. సో హిందూపురం నియోజకవర్గంలోని తన ప్రజలు కానివ్వండి, ఫ్యాన్స్ కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు కూడా మొన్నటి వరకు ఆయన ఆరోగ్య పరిస్థితిపై కొంత ఆందోళన వ్యక్తం చేస్తారు. ప్రస్తుతం నిలకడగా ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ సేఫ్, బట్ కొంత రెస్ట్ మాత్రం అవసరం అంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఏపీ ఇన్పుటర్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, సో బాలకృష్ణ ఏఐజీ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేసుకున్నారు ఆయన. మరి కాసేపట్లో చంద్రబాబు వెళ్ళి పరామర్శించే అవకాశం కూడా ఉంది. సో ఆయన డిశ్చార్జ్ కాబోతున్నారు సాయంత్రానికల్లా. సో సిచ్యువేషన్ ఏంటి, ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఇంకా వైద్యులు ఏం చెప్తున్నారు? జూలై 25 సినిమా షూటింగ్ ఏదైతే కాకినాడ కోర్ట్ లో జరుగుతున్న సందర్భంగా జరిగిన చిన్న ముఖాలు గాయం అది కొంత తీవ్రతరమైంది. దాంతో ఆయన్ని కాకినాడ నుంచి స్పెషల్ ఫ్లైట్ లో తిరిగి తీసుకుని వచ్చారు. హైదరాబాద్ వచ్చారు. మొన్న ఆయనకి టెస్టులు కూడా చూస్తారు. అక్కడ మొబైల్ గాయం వల్ల అక్కడ కొంత వాపు బ్లడ్ అయిపోవడం, దాని తర్వాత కాల్లో కూడా కొంత తీలికి రావడం సర్జరీ అయితే జరిగింది. దాదాపుగా 6 వారాలు బెడ్ రెస్ట్ అని చెప్పారు. దాంతో ఆయన ఏఐజీలోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అంటే మిగతా అంశాలకు సంబంధించి ఆయన అంతా బాగున్నప్పటికీ కొంత కాలు పగలకుండా ఉంచాలి అనేది ప్రధానంగా అనేది. ఈరోజు చంద్రబాబు ఏఐజీకి వెళ్ళి ఆయన కలిసే ప్రయత్నం అయితే చేస్తారు. మరోవైపు బాలయ్య త్వరగా కోలుకోవాలని చాలా మంది అభిమానులు పూజలు చేస్తున్న పరిస్థితి మనం చూసాం. నిన్న నెల్లూరులో అయితే నొరా చైర్మన్ ఉన్న శ్రీనివాసులు పెట్టి ముఖ్యంగా శివాలయంలో ఆయన తొలి దండాలు చేసి తన నాయకుడిగా అంటే తనకు చాలా కొత్త అభిమాని గౌతమ్ రెడ్డి శ్రీనివాసులు పెట్టి నొరా చైర్మన్ ఆయన చాలా గుర్తుగా దేవుడి చుట్టూ ప్రదర్శనలు చేసి ఆయన బాలయ్య త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. అలాగే హిందూపురంలో ఆయన అభిమానులు కావచ్చు, రాష్ట్రంలో ఉన్న బాలయ్య ఫ్యాన్స్ చాలా ప్రాంతాల్లో బాలకృష్ణ త్వరగా కోలుకోవాలంటూ చూశారు. తిరుపతిలో ఆయన అభిమానులు చూశారు. ఇట్లా చాలా ప్రాంతాల్లో ఆయన అభిమానులకు సంబంధించిన పూజలు తర్వాత హోమాలు చేస్తున్న పరిస్థితి త్వరగా కోలుకోవాలి. కానీ ఎక్కడ ఇష్యూస్ అయితే ఏం లేవు. ఆయన యాక్టివ్ గా మాట్లాడుతున్నారు, అందరినీ కలిసే ప్రయత్నం చేస్తున్నారు. బట్ కొంత విశ్రాంతి అవసరం, కాలుకి సంబంధించిన ఆహారం కాబట్టి కొంత విశ్రాంతితో ఉన్నారు. చెప్తే మిగతా అంశాలన్నీ కూడా బరాబర్గా నడుస్తున్నాయి. ఆయన కొద్దిగా బహుశా ఈ వారం తర్వాత ఆయన ఇంటికి కూడా డిశ్చార్జ్ చేస్తారని కూడా చెప్తున్నారు. కొంత ఫిజియో చేయిస్తున్నారు ఆయన చేత. సర్జరీ అయింది కాబట్టి కొంత ఫిజియో కూడా చేయాలని చేస్తున్నారు కదా. ఆయన అందుకే 3 రోజుల నుంచి ఆయన అక్కడే ఉన్నారు. ఈరోజు చంద్రబాబు కలిసిన వరకు బహుశా రేపు ఎల్లుండి డిశ్చార్జ్ చేస్తున్నారని కూడా ఏఐజీ వర్గాలు చెప్తున్న పరిస్థితి మనోజ్. థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో బాలకృష్ణకి పూర్తిగా ఆయన సర్జరీ అయితే పూర్తయింది. మరి కాసేపట్లోనే చంద్రబాబు ఏఐజీ ఆసుపత్రికి చేరుకుంటారు. సాయంత్రానికల్లా బాలయ్య కూడా తన నివాసానికి చేరుకునే అవకాశం, డిశ్చార్జ్ అయిపోతారు. అయితే
ఆ షూటింగ్ సమయంలో ఎడమ కాలికి మోకాలికి గాయమైంది, రక్తం గడ్డ కట్టింది, మజిల్ టేర్ కూడా అయింది. వెంటనే హుటాహుటినాయని కాకినాడలోని ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రి తరలించారు. అక్కడి నుంచి త్రూ ఎయిర్ ఆయన విమానంలో శంషాబాద్కి వచ్చారు. శంషాబాద్ నుంచి మళ్ళీ ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్నారు. సో ఆ తర్వాత సుమారుగా 2-3 రోజుల పాటుగా ఆయన ఫిజికల్ ఫిట్నెస్ పైన, ఆయన ఉన్నటువంటి హెల్తీ కండిషన్ పైన ఆరా తీశారు. అనేక రకాల టెస్టులు చేసిన తర్వాత వైద్యులు బేసిక్ టెస్ట్లు అవన్నీ కూడా, ఆ తర్వాత ఆయనకి చికిత్స చేశారు. సో చికిత్స పూర్తయిపోయింది. సో ఆయనకు సర్జరీ కూడా అయిపోయింది. రోజు సాయంత్రానికి ఆయన ఇంటికి చేరుకునే అవకాశం ఉంది. ఇప్పుడు చంద్రబాబు కలవబోతున్నారు. ఏదేమైనా ఆయన యాక్షన్ సీన్స్లో డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. ఆయన స్టైల్ గురించి మీకు తెలిసిందే. సినిమాలో యాక్షన్ సీన్స్లో ఆయన తీసే ఫైట్స్ కానీ, ఆయన చేసేటువంటి యాక్షన్ సీన్స్ కానీ, ఆయన డైలాగ్స్ కానీ, అయితే ఆ స్థాయిలోనే ఉండడానికి కాకినాడ పోర్ట్ దగ్గర మంచు మనోజ్ అండ్ బాలకృష్ణ మధ్య ఉన్నటువంటి యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ జరుగుతూ ఉంటే ఆయన కాలు జారి పడిపోయారు. సో చాలామంది ఆ సంఘటన తర్వాత నుంచి ఫ్యాన్స్, టీడీపీ కార్యకర్తలు కానీ, ఆయన ఫ్యాన్స్ కానీ మొత్తం కూడా కొంత ఆందోళన వ్యక్తం చేశారు. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ నౌ. ఆయనకి సర్జరీ పూర్తయింది, అంతా బాగానే ఉంటుంది. కానీ కొంత రెస్ట్ మాత్రం అవసరం. 6 weeks to 7 weeks ఆఫ్ రెస్ట్ అవసరం అనేది డాక్టర్స్ చెప్తున్నారు. ఎప్పటికప్పుడు నయా న్యూ ట్రెండ్ ని మనకు అందిస్తూ అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా మనందరి చాయిస్ కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన ఈసీఎల్ కి జూలై 24న గొప్ప ప్రారంభం. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భారద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసన్ ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, 1/2 కిలో చీరను ఉచితంగా పొందండి. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. I'm Dheeraj, a doctor and a photographer. I'm in fine. At Anurag University, be everyone you dream to be. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్లు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైం కి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీం మా వెంట ఉంది. 23 లక్షల? అవును. ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్.